పరిశుద్ధ వాక్యము నుండి 46వ కీర్తన దాని యొక్క మొదటి వచనం మాత్రం ఈరోజు మనం చదువుదామండి. 46వ కీర్తన దాని మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. జీవితంలో ఆపదలు వస్తాయి. దేశం పైన, ప్రజలపైన, ప్రకృతి వికటించినప్పుడు, ప్రకృతి కోపించినప్పుడు ఆపదలు వస్తాయి. దాన్ని ఎవరు ఆపలేరు. అది జరిగిన తర్వాత కాపాడుకోవడానికి ఉన్న ప్రయత్నాలు చేయడం తప్ప దాన్ని ఆపడానికి ఎవరికి వీలు కాదు. సపోజ్ ఒక తుఫాన్ ఒక ప్రాంతానికి వస్తున్నారు అని చెప్పగలుగుతారు. ఆ తుఫాను ఆపడానికి ఉన్న శక్తి ఎవరికి లేదు. అది పలానా స్పీడ్లో ఉంది, పలానా తీరానికి ఒడ్డునకు వస్తున్నది అనేటువంటి వివరాలు మనకు తెలియపరిచారు. కానీ దాన్ని డైవర్ట్ చేయడానికి ఉన్న శక్తి ఏ ప్రభుత్వానికి లేదు. కుటుంబం పైన అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని తుఫానులు వస్తాయి. కొందరికి అది ఫైనాన్షియల్ ట్రబుల్స్తో కూడినటువంటిది అయి ఉంటాయి. కొందరికి మానసికమైన విభ్రాంతి కలిగించేటువంటిది అయి ఉంటాయి. కొందరికి బయట చెప్పుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు. కొందరికి రోగాలు కావచ్చు, కొందరికి ఇబ్బందులు కావచ్చు. ఇది అకస్మాత్తుగా వచ్చుచున్నప్పుడు మనం ఆందోళన చెందుతూ ఉంటాం, మనం దిగులు పడుతూ ఉంటాం. ఎవరు సహాయం చేయడానికి లేని ఒక కాలం మనకు ఎదురైనప్పుడు మనం నిజంగా అయోమయములో పడతాం. అందుకే కీర్తనకారుడు చెప్పుచున్నాడు, యెహోవా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనుషులు ఎవరు సహాయం చేయలేని కొన్ని సందర్భాలు మన జీవితంలోనికి వస్తాయి. అప్పుడు అందరూ బయట నిలబడి చూడడం తప్ప మనతో ఎవరూ రారు. అటువంటి సిచ్యువేషన్స్ జీవితంలో వచ్చినప్పుడు మనము ఏ విధంగా ఆ క్రైసిస్ నుండి మనం విడుదల పొందవచ్చు, ఏ విధంగా మనము అందులో నుండి బయటపడవచ్చు అనేటువంటిది మనం ఆలోచించుచున్నప్పుడు చాలా మటుకి మనుషులకు అర్థం కాని అనేక సందర్భాలు జీవితంలోనికి వస్తాయి. అప్పుడు ఆందోళన చెందుతాం. ప్రియమైన వారు ఏడుస్తూ ఉంటారు. కుటుంబంలో ఒకరు, సంఘంలో ఒకరు సమస్యల్లో పడినప్పుడు ఎవరు కూడా వెళ్ళి సహాయం చేయలేని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చేయగలిగినది ఒకటే, ప్రార్థనా సహాయం. ప్రార్థన దేవుడు విని తన చిత్తం నెరవేర్చి ఆ సమస్యల నుండి వారిని విడిపిస్తారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఏదైనా ఒక సమస్య జరిగితే ఆ సమస్య నుండి విడుదల పొందడానికి సర్టన్ టైం, కొంత సమయం మనం కనిపెట్టాల్సి వస్తుంది. సపోజ్ ఒక ఫ్రాక్చర్ అయింది, ఎంత ప్రార్థన చేసినా డాక్టర్ 3 months చెప్పినప్పుడు కనీసం 2 months అయినా మనం వేచి ఉండాల్సిందే. వారు ఎంతో ఘోరమైన పరిస్థితి ఇది, వీటి నుంచి విడుదల ఉండదు అని చెప్పిన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. మనం ఆ ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఆ సమస్యలను మనం ఎదుర్కోవాలి. సహనముతో అందులో నుంచి బయటికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా ఆశించరు ఆపదలు సంభవించాలని. ఎవరు కూడా ఆశించరు జీవితంలోనికి సమస్యలు రావాలని. కానీ కొన్ని సమస్యలు మంచి కోసమే. ఆ సమస్యలు రాకపోతే మనకు ఔన్నత్యం ఉండదు, మనకు ప్రమోషన్ ఉండదు, మనకు ఘనత ఉండదు. ఎగ్జాంపుల్, జోసెఫ్ వాస్ ఏ సెయింట్, ఒక నీతిమంతుడు. జోసెఫ్ చాలా నీతిమంతుడు. జోసెఫ్ ఏ నేరము లేనివాడు,
తన సహోదరుల మధ్యలో, తన తల్లిదండ్రుల మధ్యలో, ఆ సమాజంలో యోసేఫ్ మాన్యుడు, యోగ్యుడు. కానీ సహోదరులు ద్వేషించాడు. వాడంటే నాకు అసహ్యం అని ఒకడంటే, అవును అవును అని చెప్పేవాళ్ళు మరి 9 మంది. అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. అమ్మేద్దాం. ఫైనలీ జోసెఫ్ను అమ్మేశారు, ఐగుప్తు చేరారు. అయినా జోసెఫ్ దేవుని అందున్న భక్తి విడిచిపెట్టలే. తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు, సహోదరులను పోగొట్టుకున్నారు. దేవుడు ఒక్కడే నాకు ఉన్నాడు అనే ధైర్యంతో యోసేఫ్ దేవుని కొరకు వాడబడ్డాడు. చివరిగా పొతిఫేర్ యోసేఫ్లో ఉన్న ఆ నైపుణ్యత, మంచితనం, గొప్ప కృప ఇవన్నీ చూచి అన్నిటికీ టాప్ పొజిషన్లో పెట్టాడు. జోసెఫ్కి అర్హత లేని ఒక స్థానం దొరికిందని ఆయన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఇంకా ఎక్కువ నమ్మకత్వాన్ని చూపిస్తూ, జాగ్రత్త కలిగిన వాడిగా, ఆసక్తిపరుడిగా తన యజమానిని కొరకు అన్నీ చేస్తున్నటువంటి సమయంలో జోసెఫ్ మీద నేరారోపణ చేసి సాక్ష్యాధారం చూపించారు. ఆ సాక్ష్యాధారము చూచినప్పుడు ఇక జోసెఫ్కు ఎస్కేప్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అగెన్స్ట్ హిమ్. జోసెఫ్ను తీసుకుపోయి జైల్లో వేశాడు. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది. మనం అందరం కొన్నిసార్లు నాకెందుకు ప్రభువా ఇటువంటి పరిస్థితి, నేను నిన్ను ప్రేమించడం లేదా, నేను నిన్ను సేవించడం లేదా, ఎందుకు నాకు ఇటువంటి దుస్థితి కలుగజేశావు, ఇప్పుడు నేను నా భక్తిని విడిచిపెట్టమంటారా అడగాల్సినటువంటి పరిస్థితి. కానీ జోసెఫ్ అంత సాహసించలే. దేవునికి కృతజ్ఞత తెలియపరచు. ఆయన దేవుని సన్నిధిలో మౌనంగా ఉన్నాడు. కానీ మీకు అందరికీ తెలుసు స్టోరీ. ఒకానొక దినాన దేవుడు యోసేఫ్ను బయటికి తీసుకొచ్చి ఫరో పక్కన ఒక సింహాసనం వేసి అతని కూర్చుండబెట్టాడు. పేరుకు మాత్రం నేను ఫరో, అధికారం అంతా నీకిస్తున్నానని తన ఉంగరమును తీసి యోసేఫ్కు తొడిగించాడు. విశ్వాసి, నీ జీవితంలో ఏదైనా ఆపద, ఇబ్బందులు, నిందలు వచ్చినప్పుడు నువ్వు ఆందోళన చెందొద్దు. నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఏ క్లాసులోనో నో క్లాసులోనో నువ్వు హ్యాపీగా ఉండాలి. ఈ వీక్లో ఒక 5 స్టార్ హోటల్లో ఉండి ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడానికి 2 days నాకు ఒక ఆపర్చునిటీ దేవుడిచ్చాడు. లాస్ట్ వీక్ అంతా పల్లెటూర్లలో తిరిగి పల్లెటూరు మనుషులతో వారితో ఏకీభవించి దేవుని సువార్త ప్రకటించే ధన్యత దేవుడిచ్చాడు. సో మనం ఎప్పుడు కూడా వెన్ వీ హ్యావ్ లిటిల్ ఫెసిలిటీ వీ షుడ్ నాట్ చేంజ్ అవర్ మైండ్ అండ్ హార్ట్. వీ హ్యావ్ టు బీ ఫోకస్డ్ ఆన్ గాడ్స్ మిషన్. అట్ ద రైట్ టైం గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. దేవుడు నిన్ను తగిన సమయమును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. లాస్ట్ వీక్ మోర్ దాన్ 3 days ఓన్లీ 4 hours మాత్రమే నాకు నిద్ర దొరికింది. మినిమం 6 hours నిద్రపోవడం నాకు అలవాటు. కానీ అది దొరకని పరిస్థితిలో కూడా మనస్సు నిరాశ చెంది, టెన్షన్ పడి, ఇతరులను హర్ట్ చేసి మనం హర్ట్ అయి మనం ఉండడానికి వీల్లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎటువంటి పొజిషన్లో దేవుడు మనల్ని పంపినా అప్పుడు లార్డ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ యూ ఆర్ విత్ మీ. నువ్వు నాతో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. నా రోగముల మధ్యలో డాక్టర్స్ లాభం లేదు అని చెప్పినప్పుడు కూడా నువ్వు నాతో ఉన్నందుకు ఐఎమ్ హ్యాపీ అనేటువంటి ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. సమస్యలలో
చిక్కిపోవడానికి ఆస్కారం ఉన్నటువంటి మార్గాలను అవాయిడ్ చేయండి. We have to be careful with our friends. If you walk with somebody, you must study them. You must understand them. కొంతమంది మనల్ని ఆగం చేసేసి పారిపోతాడు. వాళ్ళు ఎస్కేప్ అవుతారు, మనం పట్టబడతాం. అటువంటి ఫ్రెండ్షిప్లో ఏనాడు మీరు ఉండకూడదు. అది మీకు సాతానుగాడు పెట్టిన ఒక వల, ఒక చిచ్చు. అందులో మీరు పడిపోవద్దు. యూ హ్యావ్ టు స్టడీ అండ్ సర్చ్ ద వేస్ యూ వాక్ త్రూ. మీరు వెళ్ళుచున్న మార్గాన్ని సరిగా అర్థం చేసుకొని సరైన డిసిషన్స్ తీసుకొని మీరు వెళ్ళండి. మన పొరపాటు వలన ఒక ఇరుకాట మనకు వస్తాయి. మన పొరపాటు వలన ఒక సమస్య మనకు వస్తాయి. ఎవరు మనల్ని కాపాడలేరు, ఎవరు మనకు సహాయం చేయలేరు. అటువంటి సందర్భంలో దేవుడు కూడా న్యాయం చేయువాడు గనుక బహుశా ఆయన కూడా కొంత మౌనం పాటిస్తాడేమో. ఏ సిచ్యువేషన్స్ గుండా మీరు వెళ్ళినా దేవునికి కృతజ్ఞత తెలియపరచడానికి ప్రయత్నం చేయండి. నంబర్ 1, ఏ విధంగా మనం ఈ ఆపదను ఎదుర్కోగలం? ఈ ఆపద రాకుండా ఉండడానికి మన మార్గాలను స్టడీ చేసుకోండి. మన ఫూలిష్నెస్ను బట్టి మనం కొన్ని ఆపదలు తెచ్చుకుంటాం. మన అజాగ్రత్తను బట్టి మనం కొన్ని ఆపదలు తెచ్చుకుంటాం. మన ఓవర్ కాన్ఫిడెన్స్ను బట్టి మనం కొన్ని ఆపదలు తెచ్చుకుంటాం. మనం డ్రైవ్ చేస్తూ పోతున్నప్పుడు అక్కడ ఒక బోర్డు కనబడింది, వేగం కన్నా ప్రాణం మిన్న. అది మన అంతరాత్మతో మాట్లాడుచున్న ఒక హెచ్చరిక. అప్పుడేం చేయాలి? వెహికల్ ఎంత సూపర్గా ఉన్నా, రోడ్ ఎంత అద్భుతంగా ఉన్నా, లిమిట్లో ఉండడానికి, కంట్రోల్ చేయగలిగిన స్పీడ్లో ఉండడానికి మనం ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. మన నిర్లక్ష్యం, మన అజాగ్రత్త, మన ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది మన జీవితంలోనికి ఆపదలు తీసుకొస్తుంది. గనుక మనము ఆ సమస్యలలో చిక్కుపోకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి. డోంట్ థింక్ దట్ గాడ్ డిలైట్స్ యువర్ డేంజర్ అండ్ ట్రబుల్. మీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడని అనుకోకండి. పిల్లలు ఎవరైనా కింద పడ్డారు, మోకాల దగ్గర చర్మం పోయింది, రక్తం చిన్న చిన్నగా వస్తుంది, ఏ తల్లి కూడా నవ్వుతారా? నో నో నో, అయ్యో నేను చెప్పాను నువ్వు ఉరుకొద్దని కదా అని చెప్పినా ఎత్తుకొని ఒడిలో కూర్చోబెట్టి కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఫోన్ చేసి, ఏమండి వీడు పడ్డాడు, మీరు పరిగెడుతూ రండి అని చెప్పి హస్బెండ్ని కూడా పిలుస్తారు. అవసరమైతే డాక్టర్కి చూపెడతాడు, అవసరం లేకపోతే వారికి తెలిసిన ఫస్ట్ ఎయిడ్స్ అన్ని చేసి బాబును ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు కూడా అంతేనండి. మీరు ఆపదలో పడిపోయినప్పుడు ఆయన చప్పట్లు కొట్టి భలే బేష్ అని దేవుడు ఎప్పుడు చెప్పడు. అది మన అజ్ఞానం కావచ్చు, మన అజాగ్రత్త కావచ్చు, మన ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, కానీ దేవుడు సంతోషించడు. మీరు దుఃఖిస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడూ సంతోషించడు. మీరు ఏడుస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడూ సంతోషించడు. కానీ ఆయన మాటలకు లోబడడం ద్వారా మనకు మేలు జరుగుతాయి. మనకు ఆపద వచ్చినప్పుడు మనకేమొస్తుందో తెలుసా? ఒకటి, మనకు నిరాశ రావచ్చు. రెండవది, మనకు హేట్రెడ్నెస్ వస్తుంది. వాళ్ళను పట్టి ఇది వచ్చింది. వెంటనే ఎవరినో ఒకరిని మనం పిన్ పాయింట్గా చూపట్టి, బికాస్ ఆఫ్ దట్ పర్సన్ ఐ గాట్ దిస్, మై సన్ గాట్ దిస్ ట్రబుల్, మై హస్బెండ్ గాట్ దిస్ ట్రబుల్. మనం ఆ ఫ్రెండ్స్ను శపించడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది స్వయం శపిస్తారు, నువ్వు వేస్ట్, నువ్వు బ్రతకడమే వేస్ట్, నువ్వు ఎందుకుంటున్నావు, పో చావు అని ఆ అంతరాత్మతో దురాత్మ మాట్లాడతాడు. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్. నీకు తెలుసా, పొతిఫేర్ ఈ దేశంలో ఉన్నత అధికారి. నువ్వు పోయి ఆయన భార్యతోనే తమాషా చేసావా, ఇక నీకు విడుదల లేదు, నీ లైఫ్ అయిపోయింది,
ఇక నువ్వు ఫర్గెట్ అబౌట్ యువర్ ఫ్యూచర్. నీ కలలు, నీ స్వప్నములు ఇవన్నీ బేకారు కదా. యోసేఫ్ ఏం చేశావు అని లోకం అడుగుతున్నప్పుడు జోసెఫ్కు తెలుసు తను ఏం చేయలేదు కనుక నాకు రక్షణ వస్తుంది. యోసేఫ్ కూడా ఈ చెరసాలలో నుంచి విడుదల పొందినప్పుడు తన దేశం గురించి చెప్పాలని, తన తల్లిదండ్రుల గురించి చెప్పాలని జోసెఫ్కి ఆశ ఉంది. ఏమని? వారిని చూడాలి, దయచేసి నన్ను అక్కడ దాకా చేరడానికి ఉన్న ట్రైన్ ఫేరో, బస్ ఫేరో, ఎట్ల మండి ఫేరో ఏదో ఒకటి ఇచ్చి నన్ను పంపించండి అని చెప్పాలని జోసెఫ్కు ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు? అసలు రథమే పంపించాడు. ఫరో రాజుని రథమే పంపించి వెళ్ళి యాకోబును, యోసేఫు అన్నయ్యలను అందరినీ పట్టుకరండి కదా. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారు. ఒక్క నెగటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ చెప్తారు, ఏం లేకపోతే అట్లా జరగదమ్మా, ఏదో ఒకటి ఉన్నది, ఎంతో కొంచెం ఉన్నది అని అంటారు. ఆందోళన చెందకు, ధైర్యంగా ఉండు. దేవుడు తగిన సమయంలో అద్భుతం చేస్తాడు. మన మీద మనకు ద్వేషం రావద్దు, కోపం రావద్దు, నిరాశ రావద్దు. అన్ని సిచ్యువేషన్స్లో కూడా చేతులెత్తి దేవునికి వందనాలు తెలియపరచండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ గుడ్. దేవుడు అన్నిటికీ ఒక ఉత్తమమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన అద్భుతమైన కార్యం చేస్తున్నాడు అనేటువంటి వాటిని మనం విశ్వసించాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు నీ వాక్యము ద్వారా మాలో ప్రతి ఒక్కరిని మీరు ఆదరించినందుకు స్తోత్రం. మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. మీ చిత్తం నెరవేర్చడానికి మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని, కృపయు సమాధానము ధారాళమైన దీవెనలు మాకు దయచేసి మమ్మల్ని నడిపించి నువ్వు మహిమ పొందమని, నీ కృపలతో నింపమని, అద్భుతమైన కార్యములు మా జీవితంలో జరిగించమని, ఆశీర్వదించి బలపరచుమని, కాపుదల దయచేయమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.